ఇంకా మనం ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరే ఉన్నాం. ఎంత అర్ధరాత్రి అయినా ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్స్ని మీకు చూపించాలి అని మొత్తం మీడియా అంతా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆర్టీవీ మాత్రం ఇంకా ఇక్కడే ఉంది. ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ టీం అంతా కూడా వచ్చింది ఇక్కడికి. ఎస్డీఆర్ఎఫ్ టీం మరో బ్యాచ్ కూడా వచ్చింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ లోపలికి రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్న ప్రదేశానికి, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రదేశానికి వెళ్తూ ఉన్నారు. అండ్ నేను మీకు ఇక్కడ ఒక అంబులెన్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా వ్యాన్ని తీసుకొచ్చారు, పార్థివ వాహనం అని. ఒకవేళ ఏ కండిషన్స్లో లోపల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత 8 మంది ఎలా ఉన్నారో తెలియదు. ఒకవేళ అత్యవసరంగా తీసుకువెళ్లాల్సి వస్తే అని చెప్పి ఈ వ్యాన్ని కూడా రెడీ చేసి ఉంచారు. అంటే అక్కడ రెస్క్యూలో ఏదైనా సమాచారం బయటకు వస్తుందనే ఒక అనుమానం కూడా వ్యక్తమైంది. ఎందుకంటే ఈ వ్యాన్ని కూడా రెడీ పెట్టి ఉంచారు. అండ్ అంబులెన్స్ని, మెడికల్ టీంని కూడా రెడీ పెట్టి ఉంచారు. ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు ఎలా ఉంటారు లోపల అని. కానీ వాళ్ళకి ఏం కాకూడదు, క్షేమంగా బయటకు రావాలని అందరం కోరుకుంటున్నాం. అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మొత్తం మైన్స్ రెస్క్యూ సర్వీస్ నుంచి వీళ్ళు ఒక టీం కూడా ఇక్కడికి వచ్చింది. వీళ్ళు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తున్న రెస్క్యూ టీం ఇది. అండ్ ఇప్పటికే లోపల ఎస్ఎల్బిసి ప్రమాదం జరిగిన చోట, టన్నెల్లో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ మెషిన్ని కట్ చేసే ప్రాసెస్ కొనసాగుతుంది. ఆల్రెడీ కటింగ్ ప్రాసెస్ కొనసాగింది. ఇప్పుడు ఒక టీం బయటకు వచ్చేసింది, మరో టీం లోపలికి వెళ్తుంది. కటింగ్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది. చూస్తున్నాం మనం, సిబ్బంది కూడా లోపలికి వెళ్తున్నారు. రెస్క్యూ ఎమర్జెన్సీ వ్యాన్ కూడా ఇక్కడ రెడీ చేసి ఉంచారు. ఇప్పుడు రాత్రి అంటే 24 hours రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. రేపు ఉదయానికి ఇప్పుడు వెళ్ళిన రెస్క్యూ టీం ఒకవేళ ఎవరైనా లోపల కనబడితే ఆ 8 మంది వివరాలు ఏదైనా తెలిస్తే వెంటనే వాళ్ళని బయటకు తీసుకురావడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు. ఎందుకంటే ఆల్రెడీ కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి మెషిన్ కట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళే కొద్దీ వాళ్ళు ఆచూకీ ఏదైనా తెలిస్తే తీవ్ర గాయాల పాలై ఉన్నారా, ఎలా ఉన్నారు అనేది తెలియదు. కాబట్టి ఒకవేళ ఏదైనా మనిషి ఆనవాలి 8 మందిలో ఎవరిది ఒక ట్రేస్ అయినా ఏ తెలిసినా కూడా వెంటనే వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి కావలసిన చికిత్సను అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు. వాళ్ళు ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నారు. కానీ హోప్లెస్ అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇన్ని రోజుల పాటు అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఉండటం కష్టమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కానీ రెస్క్యూ టీం ఇంకా హోప్తో వాళ్ళ ఆపరేషన్స్ని కొనసాగిస్తున్నారు. ఇది ఒక క్రిటికల్ కేర్, మిలిటరీ నుంచి క్రిటికల్ కేర్ వ్యాన్ కూడా తీసుకొచ్చారు. ఒకవేళ వాళ్ళకి అత్యవసర చికిత్సను అందించాల్సి వస్తే ఎక్విప్మెంట్ అంతా అందులో ఉండే విధంగా క్రిటికల్ కేర్ని వ్యాన్ కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడ ఒక యాక్టివిటీ కనిపిస్తుంది. అందుకే ఆర్టీవీ నైట్ జరుగుతున్న ఆపరేషన్స్ని కూడా, ఈ రెస్క్యూ ఆపరేషన్స్ని కూడా మీకు అందించడానికి మేము ఇక్కడే ఉన్నాం. మొత్తం అందరూ వెళ్ళిపోయినప్పటికీ మేము మాత్రం ఇక్కడే ఉన్నాం. ఎందుకంటే ఆ టన్నెల్లో జరుగుతున్న ఆపరేషన్ 24 hours మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నాం. ఈరోజు మాత్రం ఒక పొలిటికల్ యాక్టివిటీ కూడా కొనసాగింది. బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి రావడం, కొంత పొలిటికల్ అలజడి కనిపించడం, దీంతో పోలీసులు ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించడం కూడా జరిగింది. మీడియాని ఇక్కడ వరకు మాత్రమే అలౌ చేశారు. కానీ ఆర్టీవీ మాత్రం ఇక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్స్ని ఎప్పటికప్పుడు మీకు అందించడానికి అందిస్తూనే ఉంది, అప్డేట్స్ని అందిస్తూనే ఉంది. సో ఇప్పుడు 8 గంటలకి ఇంతకుముందు ఒక టీం వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ రెస్క్యూ టీం కూడా అక్కడికి వెళ్ళారు. సో మెషిన్ని కట్ చేసే ప్రాసెస్ కొనసాగుతుంది. కానీ అక్కడ మట్టి ఎక్కువగా ఉంది. ఆ మట్టిని తీసి పక్కకు తొలగించి ఆ మెషిన్ని కట్ చేసుకుని ముందుకు వెళ్ళటం చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. అంటే వేగంగానే, నిజానికి ఫాస్ట్గానే, ఎటువంటి మనుషులు చేసేటటువంటి ఆలస్యం అక్కడ చేయకుండా చాలా వేగంగా, ఎంతవరకు వేగంగా చేయగలుగుతామో మిగిలినటువంటి వాటికి డిస్టర్బ్ కాకుండా, చేసే వేగం వల్ల వేరే ప్రమాదం జరగకుండా ఎంతవరకు వేగంగా చేయగలుగుతామో అంత ఫాస్ట్గా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే మాత్రం కొనసాగుతున్నాయి. ఇప్పుడే టీం ఇక్కడ మనం చూడొచ్చు, రాత్రి విధుల్లో కూడా పాల్గొంటున్న సిబ్బందిని కూడా మనం చూడొచ్చు. అండ్ ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఇప్పుడే లోపలికి వెళ్ళారు. ఆల్రెడీ ట్రైన్లో కొంతమందిని మాత్రమే, ఎక్కువ మందిని తీసుకువెళ్ళటానికి అక్కడికి అవకాశం ఉండదు కాబట్టి. కానీ ఇప్పుడు మాత్రం 2 ట్రిప్లు అనేవి వేసి, అంటే ఒక ట్రైన్లో తీసుకువెళ్ళి కొంతమంది సిబ్బందిని తీసుకువెళ్ళి మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసి కావాల్సిన సిబ్బందిని మాత్రం అక్కడికి తీసుకుని వెళ్ళారు. అండ్ ఇంతకుముందు మనం చూసాం, కొన్ని సంచులను కూడా తీసుకువెళ్ళారు. అంటే ఆ మట్టినంతటిని కూడా పక్కకి తొలగిస్తే మళ్ళీ అది పాకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మట్టిని వాటిల్లో నింపి పక్కన
సర్దేసే విధంగా, పక్కకు పెట్టేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ రేపు మార్నింగ్‌కి ఒక బిగ్ అప్డేట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంది. రేపు మార్నింగ్ వాళ్ళ జాడ గురించి ఏదైనా తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే 48 గంటలు డెడ్‌లైన్ పెట్టుకొని చాలా వేగంగానే పనులు చేస్తున్నారు చూస్తున్నాం మనం ఇక్కడ. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా షిఫ్ట్ వారీగా పనిచేయటానికి వాళ్ళు శ్రమిస్తున్న మన టెంట్‌లో కూడా చూడొచ్చు. అక్కడ వేసిన టెంట్‌లో కూడా ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిజానికి వాళ్ళంతా ప్రాణాలకు తెగించి అందులో ఉన్న 8 మందిని కాపాడటానికి. అక్కడ డేంజరస్ సిట్యుయేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. పైనుంచి ఏ క్షణాన మళ్ళీ ఏదైనా కూలటానికి అవకాశం ఉంటుందేమో అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. కానీ ఆ 8 మందిని రక్షించటానికి మిగిలిన టీం ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళి 24 అవర్స్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. నిజంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళు చేస్తున్న ఈ రెస్క్యూ ఆపరేషన్ నిజంగా ప్రశంసించాలి. అండ్ అన్ని టీమ్స్ కూడా ఓఎన్‌జీసీ నుంచి వచ్చారు, మిలిటరీ నుంచి వచ్చారు, నేవీ నుంచి వచ్చారు, రైల్వే నుంచి వచ్చారు. ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చారు. అందరూ కూడా ఇక్కడికొచ్చి పోలీసుల దగ్గర నుంచి, రెవెన్యూ సిబ్బంది దగ్గర నుంచి అందరూ కూడా ఎవరు ఏం చేయగలుగుతారు, రెస్క్యూ ఆపరేషన్‌లో ఎవరు ఏం చేయగలుగుతారు, వాళ్ళ విధులను పక్కాగా నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మాత్రం ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళి నిపుణులు ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు మిగిలిన నిపుణుల టీమ్ కూడా అక్కడికి వెళ్ళి మెషిన్‌ని కట్ చేసి ఆ పార్ట్స్‌ని బయటికి తీసి లోపల చిక్కుకున్న వారి ఆచూకీ కనుగొనటానికి ప్రయత్నం చేస్తున్నారు. సో, ఇప్పుడు ఇంత రాత్రి అయినప్పటికీ కూడా ఆర్‌టీవీ ఇక్కడుండి ఆ రెస్క్యూ ఆపరేషన్స్‌కి సంబంధించిన వివరాలను మీకు అందిస్తూనే ఉంది. మనం చూసాం ఇంతకుముందు లోపలికెళ్ళినప్పుడు వచ్చిన వీడియోస్. ఆ మట్టంతా కూడా నిండిపోయింది. ఆ టన్నెల్‌లో నుంచి ఆ మట్టి ఎక్కిన మట్టి పైకెక్కి వంగుని ముందుకు నడుచుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ మట్టిలో లోపలికి కూరుకుపోతే వాళ్ళని సేవ్ చేయటానికి కూడా మళ్ళీ వెనకాల ఆ తాడు పట్టుకొని మిగిలిన సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. చూస్తున్నాం ఆ టెంట్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రెడీగా ఉన్న షిఫ్ట్‌ల వారీగా ఇక్కడ పనిచేయడానికి. ఇప్పుడు వీళ్ళు కూడా ప్లేస్‌కి వెళ్ళి లోపలికి వెళ్ళబోతున్నారు. టన్నెల్ లోపలికి వెళ్ళబోతున్నారు. రేపు మార్నింగ్ 8 గంటలక లోపులోనే ఒక బిగ్ అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది అని తెలుస్తోంది. ఈలోపే అంటే ఈ వెళ్ళిన వాళ్ళు రేపు మార్నింగ్ 8 వరకు షిఫ్ట్‌లో ఉంటారు. సో, ఈలోపే ఏదైనా అంటే ఆల్రెడీ కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఈలోపే ఏదైనా ఆచూకీ తెలిసింది అంటే వెంటనే వాళ్ళని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో, వాళ్ళ జాడ తెలుస్తుంది. వాళ్ళ జాడ మరికొన్ని గంటల్లోనే తెలిసే అవకాశం ఉంది. ఈరోజు తెల్లవారే లోపే వాళ్ళ జాడ తెలిసే అవకాశం ఉందని చాలా ఆశగానే వాళ్ళు వేగంగానే నైపుణ్యంతో పనిచేస్తున్నారు. అందుకే మేము కూడా ఎదురు చూస్తున్నాం. వాళ్ళు జాడ తెలియాలి. వాళ్ళు క్షేమంగా ఉండాలి. ఆ సమాచారం క్షేమంగా ఉన్నారనే సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే 24 అవర్స్ మేము కూడా ఇక్కడ ఉండి అర్ధరాత్రి ఇంత రాత్రి అయినప్పటికీ మొత్తం మీడియా అంతా వెళ్ళిపోయినప్పటికీ ఆర్‌టీవీ ఇక్కడ ఉండి ఆ రెస్క్యూ సమాచారాన్ని మీకు అందిస్తుంది. సో, మరికొద్ది సేపట్లో ఏదైనా అప్డేట్ తెలిసినా అంటే నిజానికి ఇప్పటి వరకు 2 షిఫ్ట్స్‌గా పనిచేస్తున్నారు. మార్నింగ్ వెళ్ళిన టీమ్ ఈవినింగ్ 4:30కి వచ్చేస్తున్నారు. సో, ఈవినింగ్ వెళ్ళిన టీమ్ మళ్ళీ ఉదయానికి వస్తున్నారు. సో, ఈరోజు కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు తెల్లవారే లోపల ఏ క్షణం ఏమైనా జరగొచ్చు. వాళ్ళ ఆచూకీ ఏ క్షణానైనా దొరికే అవకాశం ఉంటుంది. సో, వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళకి ఆహ్, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలీదు కాబట్టి వాళ్ళు ఎలాంటి కండిషన్స్‌లో ఉన్నా వాళ్ళకి వైద్యాన్ని అందించడానికి లేదంటే మనం ఆ సమయంలో ఏం చెయ్యాలి అనే విషయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొనున్నారు. చూద్దాం మరి ఇప్పటి నుంచి ప్రతి మినిట్ కూడా కౌంటే. గడిచే ప్రతి గంట కూడా కౌంటే. ఎందుకంటే కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి. సో, ఆర్‌టీవీ ఇక్కడే ఉంటుంది. ఆ సమాచారాన్ని మీకు అందించడానికి. చూద్దాం గడిచే ప్రతి గంటలో లోపల చిక్కుకున్న వారికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.